హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. నా పేరు వెంకటగిరి అండి. ఈరోజు వీడియో ఏంటంటే పోయిన సంవత్సరం పసుపు కొమ్మలు దాసానండి. మన మిద్దె తోట మీద పండినవే. అవి కవర్లో కడితే మొలకలు వచ్చేసినాయి. అసలైతే ఈ నెలాఖరికి వేద్దాం అనుకున్నాను. మొలకలు వచ్చేసినాయి కదా అని వేస్తున్నానండి. మట్టి మిశ్రమం ఎలా కలిపానో ఏంటో చెప్తానండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, మన 100 రూపాయల టబ్ లాగే పెద్దవండి గ్రో బ్యాగులు. 100 రూపాయల టబ్బులంతా మట్టి పడుతుంది. పెద్ద గ్రో బ్యాగులు అన్నమాట. దాంట్లో వేస్తున్నాను, బాగా ఊరుతాయని. చిన్న దుంపలు దీంట్లో వేస్తానండి. చూడండి ఎలా వేయాలో. ఇది మట్టి మిశ్రమం ఎలా కలిపానంటే, ఒక వంతు మట్టి అండి, ఒక వంతు ఆవు పేడ, కొద్దిగా ఇసుక అండి, వరి పొట్టు, అలాగే వేపిండి, ఈ 4 కలిపానండి. చూడండి ఎంత గుల్లగా ఉందో మట్టి. ఇలాగ ఉండాలండి, ఇసుకలాగా. అప్పుడే మనకి బాగా ఊరుతాయి అన్నమాట. పెద్ద గ్రోబీలాగా ఉంటే బాగా ఊరుతాయని ఇందులో వేస్తున్నామండి. ఇవ్వండి, ఇలాగా కొంచెం మొలకలు ఉంది కదా, మొలక ఇలా పైకి వచ్చేలాగా వేసుకోవాలండి. ఇలాగా లోన కప్పకూడదండి. ఒక 6 దుంపలు వేస్తున్నాను ఒక గ్రో బ్యాగ్లో. ఇలాగా మొలక పైకి కనిపించాలండి. మనకు అడ్డుగానే వచ్చినాయిలండి మొలకలు కూడాను. ఇలాగ వేయాలండి. ఆ మొలక అలా కనిపిస్తే మనకి అలాగా స్లోగా మొక్క వచ్చేస్తుందండి. ఇదిగోండి, రాళ్ళు అట్టు ఉంటే తీసేయాలండి. ఎన్ని వేసానండి? 1 2 3 4 5. ఇది 6 అండి, 7. ఇక్కడ మధ్యన ఒకటి వేస్తానండి. ఇలా మొలక పైకి కనిపించాలండి. ఇది దీంట్లో కూడా వేస్తున్నాను చూడండి. అలాగే మొలకలు వచ్చేసినాయి కరెక్ట్ టైంకి. మనం ఈ నెలలో వేస్తాం కదా, ఈ టైంకి మొలకలు వచ్చేసినాయి. చూసారా, ఎన్ని రోజులు రాలేదు. మనం మేలో వేస్తామని వాటికి అర్థమైపోయింది. మొలకలు వచ్చేసినాయి. ఇలా వేసుకోవాలండి. పెద్దది కాబట్టి గ్రో బ్యాగు మనకి ఖాళీగా ఊరుతాయండి. పోయిన సంవత్సరం నల్ల గ్రో బ్యాగులో వేసాను, అంతగా ఊరలేదండి. రెండు కేజీలు కొమ్ములు అవుతే కేజీ పసుపు వచ్చిందండి. కొమ్ములు ఏమి తూకం వేయలేదు కానీ ఉజ్జాయింపుగా చెప్తున్నాను. కేజీ పసుపు వచ్చింది ఆడిస్తే. అవి తల్లిదుంపలు ఉంటాయి చూడండి, అవి దాసాను అన్నమాట. ఇవి చిన్న దాంట్లో వేస్తున్నాను చూడండి. చిన్న గ్రో బ్యాగులో ఇందులో కూడా ఊరుతాయి అన్నమాట. దీన్ని తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చిన్నది కదా, అందుకని. వేలు దిప్ప కిందకి వేద్దాం. మొలకలు వచ్చేస్తాయండి ఇలా వేసుకుంటే. ఇసుక కలుపుకోవాలండి కొంచెం పసుపు వేసేటప్పుడు. ఇలాగా మనకు కనిపించాలి పైకి మొలక వచ్చింది. అప్పుడు మనకు దాని నుండి అలాగా మొలక వస్తుంది అన్నమాట మొక్క.
కొద్దిగా కనిపించేలాగా వేసుకోవాలి. మొత్తం దుంపంత లోనకి వేస్తే మనకి లేటుగా వస్తుందండి, మొలవడం లేట్ అవుతుంది. ఇలా వేస్తామండి. పైకి వచ్చేసింది. ఇలా కొద్దిగా కనిపిస్తే చాలండి మనకి, అలా దుంప వచ్చేస్తుంది, అదే మొక్క వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదండి, ఈరోజు పసుపు వేయడం 3 గ్రో బ్యాగులు వేసుకున్నాను. పెద్దవి 2 గ్రో బ్యాగులు పెద్దవి, ఒకటి చిన్న గ్రో బ్యాగులు వేసాను. చూసారు కదా ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.